హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్‌గా పటిక బెల్లంతో క్యారెట్ హల్వా తయారు చేసుకుందాం. దానికోసం మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, 1 కప్పు పటిక బెల్లం, 2 స్పూన్ల యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పాలు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాకి కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా నెయ్యిలోనే వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఈ క్యారెట్ అయితే మగ్గడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం అయినా పడుతుందండి. క్యారెట్ పచ్చివాసన పోయిన తర్వాత పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యారెట్ హల్వాలో ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ పాలు అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు అయితే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. పాలు పొంగు రావడం స్టార్ట్ అవుతుంది. పాలు పోసిన తర్వాత అడుగు అంటుకుంటూ ఉంటుంది. మనం ఖచ్చితంగా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనం కలపకపోతే ఖచ్చితంగా అడుగుంటుకుంటుంది. ఏ స్వీట్లో అయినా మనం జస్ట్ ఒక చిన్న చిటికెడ ఉప్పు వేసుకోవడం వల్ల దానికి టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. పాలన్నీ ఇనికిపోయి హల్వా దగ్గరకొచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. హల్వా దగ్గరకొచ్చేస్తుంది. మరీ గట్టిగా అయినా బాగోదు తినడానికి.
హల్వా దగ్గరకైన తర్వాత ముందుగా మనం తీసుకున్న పటిక బెల్లాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. పటిక బెల్లం పౌడరు హల్వాలో మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా అడుగంటుకుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. హల్వా దగ్గరకు వచ్చేసింది. హల్వా అంతా దగ్గరకు వచ్చేసింది. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి హల్వా తీసుకొని, చాలామంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతారు కాబట్టి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.